వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. బీజేపీ ఎప్పటి నుంచో సౌత్ 6 మిషన్ ని అవలంబిస్తుందని చెప్పి గత కొద్ది కాలంగా ఉద్యమకారులు చెప్తూనే ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో దీంట్లో భాగంగానే మెగా ఫ్యామిలీపై మోజు పడుతుందా బీజేపీ అనేటట్టుగా రాజకీయ వ్యూహాలు కదులుతున్నాయి అన్నట్టుగా వస్తున్న సమాచారం. అయితే నిన్న జరిగిన సంక్రాంతి వేడుకల్లో కూడా ఇది ఇంకోసారి ప్రూవ్ అయింది. మెగాస్టార్ మీద ప్రత్యేక అభిమానం చూపిస్తుంది బీజేపీ, ఇందుకేనా అనే విషయాన్ని ప్రముఖ ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మీరు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు బీజేపీ ఇక్కడ కొత్త రకం రాజకీయాల్ని అవలంబిస్తుంది, జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని నమ్మడానికి వీల్లేదు అన్నట్టుగా కొన్ని సంకేతాలు అయితే కొంతమంది నుంచి వస్తూనే ఉన్నాయి. అయితే మరి దీనిలో భాగంగానే మెగాస్టార్ ఫ్యామిలీని బీజేపీ వాడుకుంటుందా ఇక్కడ దక్షిణాదిలో పటిష్టం కావడానికి అనే విషయాన్ని మీరు ఎలా చూస్తారు సార్? మొట్టమొదటిగా అందరు నమస్కారం. చిరంజీవి గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు కానీ, లేదా కుటుంబంలో అనేక మంది రాజకీయాలకు వచ్చిన తప్పేం లేదు, ఆల్రెడీ ఉన్నారు. కళ్యాణ్ గారితో పాటు చాలా మంది రాజకీయాల్లో యాక్టివ్ గానే ఆ రోజు బన్నీ గారు రామచంద్ర గారితో సహా వారి కుటుంబం అనేక మంది హీరోలు అందరూ ప్రచారం చేశారు. ఇండైరెక్ట్ గా కాకపోయినా ఇప్పుడు లెక్క ప్రకారం చూసుకుని కొంతమంది రాకపోవచ్చు రాజకీయాల్లో, చాలా మంది హీరోలు తమ బంధువులు పోటీ చేసిన. కానీ దాదాపు 11-12 మంది హీరోల్లో అనేక మంది, చాలా మంది కూడా రాజకీయాల్లో డైరెక్ట్ గా రాకపోయినా ప్రచారం చేస్తాం, రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నట్లు లెక్కండి ఒక విధంగా ప్రచారం వరకు. ఇక ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి నేతృత్వం సాగేదానికి విష కుట్రలకు తెరతీసింది. కళ్యాణ్ గారు ఒకనాడు ఈ ఉత్తర భారతీయ అహంకారం నశించాలని దిక్కులు పిక్కటిల్లాగా నినాదం చేశారు. దక్షిణాది జరుగుతున్న అన్యాయం మీద చాలా గట్టిగా ఒకసారి 2 సార్లు మాట్లాడి ఉండొచ్చు, కానీ నిజంగా న్యాయంగా ఆ రోజు ఒరిజినల్ కళ్యాణ్ గారి లాగా మాట్లాడారు. ఆ తర్వాత ఇంకా దారుణం చేసింది. కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి నేతృత్వంలో దాదాపు 6 ఆంధ్రప్రదేశ్ 7 పారిశ్రామికవేత్తలు అడ్డంగా వేసేసింది. బెదిరిచ్చిందా, పీక మీద కత్తి పెట్టిందా, ఏ విధంగా లాక్కుందో మన జీవి కృష్ణారెడ్డి గారు మన ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా వరుసగా చాలా ఉన్నాయి, కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టులు, అన్ని జిఎంఆర్ గారి పవర్ ప్లాంట్లు, పెర్నా గారు చాలా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టిన తర్వాత ఇవాళ ఇంతకుముందు మత కుట్రకి చిచ్చు చేయలేదండి ఇవాళ ఆదాని గారి పార్టీ. చంద్రబాబు నాయుడు గారు 2018లో ఉత్తర భారతీయ జనతా పార్టీ విషకూటం నుంచి బయటికి రాగానే వెంటనే వీళ్ళు గుళ్ళు పడగొట్టారని చెప్పి ఒక నికృష్టమైన ప్రచారం చేసింది. నిజంగా కనుక అదే నిజమైతే ఆ గుళ్ళ మా శాఖ మంత్రికలు, దేవాదాయ శాఖ మంత్రికం ఉత్తర భారతీయ జనతా పార్టీకి చెందిన గవర్నర్లు పైడికారు మాణిక్యాలరావు గారు దేవాదాయ శాఖ మంత్రులు అప్పుడేం చేశారు అంటే గుళ్ళు పడగొట్టేంత వరకు ఆ ప్రభుత్వంలో పడగొట్టిన తర్వాత కుట్ర మొదలుపెట్టిందా ఏందండి, నాకు అర్థం కాదు. విషం 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 చెమ్మటం, మత రాజకీయాలు, అత్యంత నీచమైన మత రాజకీయాలు చేసింది. అక్కడ రామతీర్థంలో శ్రీరాముడి తల ఏదో విగ్రహం తల మీకు తెలిసి ఎంత దుర్మార్గం చేశారు. అక్కడ అశోక్ గజరాజు గారు ఉంటే అసలు ఆయన పక్కన పెట్టేసి ఆయన గురించి మాట్లాడాల. ఆయన దేవాలయం తీసేస్తే మాట్లాడలేదు. ధర్మకర్తల నుంచి సంచేత గజపతిరాజు గారిని, ఆయన పేరు మీద సంచేత శర్మ గారు ఎవరో ఆవిడ వచ్చిన తర్వాత ఏం చేశారో మనం చూసాం. ఇవాళ మళ్ళీ కొత్త రాజకీయం తీసింది. ఇవాళ మళ్ళీ వీళ్ళ రాజకీయంలో అత్యంత మత ద్వేషం, ఉత్తర భారతీయ అహంకారం నిలువెల్లా చేసుకున్నది ఇవాళ పెట్టి, ఇవాళ మతంతో పని కావట్లేదని చెప్పి ఇంకా వివిధ రాజకీయాలు, కుల విద్వేషాలు రెచ్చగొట్టడం చూస్తూ ఉంది. ఇవాళ ఇంకా తర్వాత చూస్తే చిరంజీవి గారు మంచి సదుద్దేశంతో వచ్చారు. ఆ రోజు మార్పు తీసుకొస్తా అన్నారు, మార్పు కోసం రాజకీయం అన్నారు, పాజిటివ్గా తీసుకున్నాం. యూ కెనాట్ టేక్ చిరంజీవి గారి వరకు నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పార్టీ మీద విలీనం చేశారంటే తప్పని పరిస్థితుల్లో అండి. ఒకళ్ళిద్దరు నెగ్గారా, 16 మంది సరే ఇద్దరు అటు ఇటు ఉన్నా సరే నెగ్గిన పార్టీ నుంచి ఆయన అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ కేంద్ర మంత్రిని చేశారు. ఆఖరి వరకు 2014లో ఆఖరి వరకు రాష్ట్ర విభజన అయ్యే సందర్భంలో ఆఖరి వరకు కూడా ఏదో చిన్నగా చేసిన ఆయన కేంద్ర మంత్రివర్గంలో కొనసాగారు. రాష్ట్ర విభజన అయిన తర్వాత కూడా కొనసాగిన తర్వాత బీజేపీ మీద చాలా గట్టిగా విమర్శలు చేశారు. దుర్మార్గం ఉన్న ప్రత్యేక హోదా సభలో మునుకోటి చనిపోయింది, ఆత్మహత్య చేసుకుని ఆయన సభలోనే సరే ఆయన సరిగ్గా పరామర్శించలేదు. కనీసం మనిషిని ఆత్మహత్య చేసుకుని మనిషిని కూడా చూడకుండా హైదరాబాద్ వెళ్ళిపోయారన్న ఆరోపణలు వస్తే పక్కన పెట్టండి.
వ్యక్తిగతం. కానీ ఆయన ఆఖరి రోజు నిలబడ్డారు. ఉత్తర భారతీయ జనతా పార్టీ దుర్మార్గంపై ఆ రోజు మాట్లాడారని మనం అనుకున్నాం. సరే 3-4 సార్లు వచ్చిన. మరి ఇప్పుడు ఏం చేస్తుందంటే వివిధ రకాలుగా ఉత్తర భారతీయ జనతా పార్టీ దక్షిణాది మీద జైత్రయాత్ర మొదలుపెట్టింది. ఆపరేషన్ సౌత్ 2018 టు 2030 అని ఆపరేషన్ 8 సౌత్ అని పెట్టారు. 2018 టు 30 ఇది ఆపరేషన్ బిరడా, అంటే గరుడా కొనసాగించుగా బిరడా అని. ఈ బిరడాలో 6 పార్టీలను భూస్థాపితం చేసి సర్వనాశం చేసి దాని మీద నుంచి వీడు తిరిగి లేద్దామని గట్టిగా నిర్మించుకుందామని ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని ఆ రోజు ఆపరేషన్ బిరడా యొక్క దీంట్లో ఉంది. ఆపరేషన్ బిరడాలో వీళ్ళు సర్వనాశం చేసిన 6 పార్టీలు మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ 2018లో ఏదైతే ఆపరేషన్ బిరడా మొదలు పెట్టారో దాంట్లో మొత్తం తెలుగుదేశం పార్టీ వేసేద్దామని. దానికోసం పెద్దలు ఐవీఆర్ కృష్ణారావు గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అలాగే గోపాలకృష్ణ ద్వివేది అంటే 2 వేదాలు నేను చదివినానని చతుర్వేదం ద్వివేది గారు, వీళ్ళందరూ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆశీస్సులు తీసుకున్నారు. నరక యాత్ర పెట్టారు రోజు ప్రభుత్వాన్ని. ఇవాళ బయటకు వచ్చి మహాసభలో నిర్వహించుకుని మత విద్వేషాలు రెచ్చగొడతారు, లేదా వాళ్ళ ఇష్టం, లేదా చక్కగా పాలన చేస్తారు, వాళ్ళ ఇష్టం, నాట్ వాళ్ళ వరకు. కానీ ఆ రోజు ఎంతటి హింస పెట్టారంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక విభజన హామీల కోసం ఉద్యమిస్తుంటే ఎన్ని విధాలుగా అణిచేయాలో అన్ని విధాలుగా పరోక్షంగా అనిచేసింది. బాబత్ వాళ్ళు కాదండి, కుట్ర కుట్ర కుట్ర. ఈ కుట్రలు మొదలుపెట్టిన తర్వాత చాలా బాధగా ఉంది. సరే, మతం పేరు మీద కుట్రలు మొదలుపెట్టారు, తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేయాలని. ఆఖరికి సక్సెస్ఫుల్ గా 23 సీట్లు తెప్పించారు. మొత్తం అన్ని అంగాలు పనిచేసినాయి. కానీ తెలుగుదేశం పార్టీ అయిపోవాల్సిందే. కానీ 2 కారణాల వల్ల 3 కారణాలు అవ్వలేదు. ఒకటి, ఎన్టీఆర్ రామారావు గారి మీద, పాత వాళ్ళ మీద అభిమానం ఉన్నాం. 2, చంద్రబాబు నాయుడు గారి పార్టీని నిర్మాణం చేయటం ఎక్కడి నుంచి, బూత్ స్థాయి నుంచి. ఈ 2. మూడోది కూడా ఆంధ్రప్రదేశ్ ఆనాటి టంగుటూరి ప్రకాశం మంత్రులు గారు ఆత్మగౌరవం ఏదైతే అనుకున్నారో, దేనికోసం ఉత్తర భారతీయులను ఎలా ఎదిరించారో, ఇక్కడ కూడా అన్ని వర్గాల్లో అన్ని దాంట్లో కొంత స్వాభిమానం ఉండటం వల్ల ఈ అన్నిట్లోనూ ఆఖరిగా జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రాధాన్యతలైన నవరత్నాల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే కనుక దశరథం యాడ్ చేసి ఆయన పదవిలో ఆయనకు వచ్చిన మెజార్టీకి, ఆయనకు వచ్చిన అభిమానానికి పదవిలో 27-15 కొనసాగాల్సింది. దానితో కొంత తప్పి కక్షాదించి చర్మే పడి ఇవన్నీ దానివల్ల తెలుగుదేశం పార్టీని నాశనం చేయలేకపోయారు. దాంతో సర్వేస్ చేసుకుంటే 2023 జూలై నాటికి తెలుగుదేశం పార్టీ ఒంటరిగా 130-140 స్థానాలు పైబడి నెగ్గుతుందని రిపోర్ట్ వచ్చిన సందర్భంలో బీజేపీకి 0.5% ఓటింగ్, 0.5. ఆ 0.5 దాంతోపాటు కలిసిన ఏ పార్టీ అయినా అదే పరిస్థితి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ నమ్మకద్రోహం చేసింది ఉత్తర భారతీయ జనతా పార్టీ, నయవంచం చేసిందని ప్రజల్లో వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఏం చేయాలో తెలియక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి దాంట్లో వాళ్ళ హస్తం లేదండి. ఇక నరకయాతన పెట్టారు. సరే, వెళ్ళి ఆ పార్టీని వాళ్ళ చేజిక్కించుకుని వెనకాంచి కంట్రోల్ చేసినట్టు నడుపుతున్నారు అన్ని పార్టీని. ఇక రెండో పార్టీ నేను చెప్తున్నాండి, దాన్ని ఇవాళ కూడా దుంపజం నాశనం చేస్తే తప్ప బీజేపీ నిలబడదు. దానికోసం మతాలని, కులాలని, ఏది కావాలని అందరినీ వాడుకుంటారు. గౌరవనీయులు చిరంజీవి గారినే కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారిని, ఇప్పుడు కళ్యాణ్ గారిని ఆ రోజు పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఈయన రాళ్ళు తెచ్చుకున్నాను. జూనియర్ ఎన్టీఆర్ గారితో వెళ్ళి అమిత్ షా గారు భోజనాన్ని పిలిచి ఆయనకు సన్మానం చేసి భోజనం పెట్టి పంపించారు. ఇవన్నీ ముందస్తు ఆలోచనలు. నందమూరి ఫ్యామిలీ తెలుసడానికి, లేకపోతే చిరంజీవి గారి ఫ్యామిలీ కొణిదల గారిని తెచ్చుకోవడానికి ఇవన్నీ వాళ్ళ కుట్రలో భాగమే. ఏమి ఉండదండి అందులో. నేను చెప్తున్నాను, అందులో ఒక పార్టీ అది. దానికోసం వాళ్ళు, ఎందుకంటే హిందూ ఓటింగ్ ఎక్కువ ఉన్న పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే మైనార్టీస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ పర్సంటేజ్ చాలా ఎక్కువ అండి. అఫీషియల్ రికార్డు 2% కానీ అన్అఫీషియల్ రికార్డుగా దాదాపు 25% పైన ఉంటుంది. జనం నమ్మలేని నిజం ఇది. అలాగే మిగతా మైనార్టీలు లెక్కేసుకుంటే దాదాపుగా 30% పైనే ఉంటారండి. ఈ ఓటింగ్లో అత్యధికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు, అది వాస్తవం. మన పార్టీ ఓడిపోయిన దాదాపు 40% లోపు ఓట్లు వచ్చినాయి అంటే ఇట్స్ నాట్. ఇంతకుముందు తెలుగుదేశానికి వచ్చినట్టు అన్నిటిలోనే ఉంటుంది. అలాగే మిగతా వర్గాలు కూడా ఓటేసి ఉంటారు. నేను దాన్ని నాట్ డినైయింగ్ దట్. ఇవాళ ఈ నేపథ్యంలో ముందర హిందూ ఓటింగ్ని, తెలుగుదేశం పార్టీలో ఉన్న హిందూ ఓటింగ్ లాక్కోవాలి. ఇది స్ట్రాటజీ. నేను తప్పని అన్నాను వాళ్ళ దృష్టిలో. రాజకీయంగా తప్పు, కులాలకు మతాలకు విడగొడతాను దుర్మార్గంగానే, వాళ్ళు రాజకీయంగా సరైన గేమ్ ఆడుతున్నారు, దుర్మార్గమైన గేమ్ ఆడుతున్నారు
అనేది కొంతమంది భావన. నేను చాలా డెప్త్ చెప్తున్నానండి. దాంతో ఇది లాక్కోవాలి. తర్వాత ఏం చేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఉందండి నెంబర్ 2 తర్వాత పార్టీ 6వ నెంబర్ పార్టీ, దాని గురించి కూడా చెప్తాను. ఇది చేసినంత వాళ్ళని కూడా వదలరు. సెకండ్ పార్టీ బీఆర్ఎస్ ని ఎన్ని విధాలుగా పెట్టారు, ఆఖరి కవిత గారిని జైల్లో పెట్టారు, అటు తప్పు చేస్తారు చేయలేదని మనం కాదు తీర్మానం చేయడానికి. నరక యాతన పెట్టారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇవాళ కేటీఆర్ గారిని అటు కేంద్రం నుంచి వచ్చిన ఆళ్ళ సంస్థ, రాష్ట్రం నుంచి వస్తా ఆయన కూడా తప్పు చేయలేదని ఆయన సర్టిఫై చేయను. కానీ వేధింపులు అంటే ఉత్తర భారతీయ జనతా పార్టీలో చేస్తే వాషింగ్ పౌడర్ నిర్మా అలాగే పునీతమైపోతారు, మిగతా వాళ్ళు దొరికిపోతారా? ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. ఇంత దుర్మార్గంగా ఎమర్జెన్సీ టైంలో కూడా ఇంత దుర్మార్గంగా జరగలేదండి. విచ్చలవిడిగా సంస్థలు వాడకం, అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు, అద్భుతమైన ఎంప్లాయీస్ ఉన్నారు, అద్భుతమైన వ్యవస్థ ఉంది. కానీ ఏం చేస్తున్నారు రాజకీయ వ్యవస్థ? ఇక ఆ పార్టీని వాళ్ళు ఏం జరిగింది తెలుసండి? 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 0 స్థానాలు వచ్చింది. 20 సంవత్సరాలపై 23 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఒక పార్లమెంట్ ఎన్నికల్లో 0 స్థానం గెలుచుకుందండి. వాళ్ళ ఆ స్టేజ్ తీసుకొచ్చేసారు. ఇంకా దాన్ని కకావికలు చేస్తారు. 3వ పార్టీ ఏఐడిఎంకే. దీనికి ఆపరేషన్ అప్పటి నుంచే మొదలు పెట్టారు. జయలలిత గారు చనిపోవాలి, ఎలా శశికళ గారు ఎలా ఉన్నారో, ఏ శపథం చేశారో, జయలలిత గారు ఎలా చనిపోయారో అన్ని ప్రజలకు ఎప్పుడోకప్పుడు జయలలిత గారు ఆత్మహత్య రాసుకుని ప్రాయశ్చిత్తం చేసుకుంటే మంచిది. ఆవిడ ముఖ్యమంత్రిగా చేస్తానన్నారని ఆ పార్టీని చేసిన తర్వాత బీజేపీలో కలిపేసి అక్కడ బాగా వేయాలనేది ఒక అగ్రిమెంట్ అని బయట రేపు కమిటీ నవపారిటిస్ట్ ఐ డోంట్ నో. కానీ ఆఖరికి ఆవిడ వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అందరూ కాళ్ళ మీద పడేటప్పటికి ఆవిడకి ఏదో పెరిగిపోయి నేను విధేయం చేయటం నేనే నడుపుతాను పార్టీని అనుకునేటప్పటికి ఆవిడని ఎలా జైల్లో పెట్టించారో, 3 సంవత్సరాల తర్వాత కేసుని ఎలా వచ్చిందో, అగ్రహారం జైల్లోనేమో కావాలని మనుషులతో బయట పెట్టించేసి వదిలిచ్చేసి మళ్ళీ దాని మీద అరెస్ట్ చేయించి నువ్వు వెళ్ళిపోమా మేము చూసుకుంటా ఉంటారు కదా, లంచం తీసుకుని అరెస్ట్ చేసేసి పక్కన పడేసి ఆ పన్నీర్ బటర్ మసాలాను పళ్ళని ఏదో ఇద్దరినే పన్నీర్ గారిని పళని అప్ప గారిని అని ఒక నేమ్ ఉంది. వాళ్ళిద్దరిని చేతుల్లో ఒక పావులుగా చేతుల్లో బానిసలాగా ఆడిచ్చారో లేదనేది ప్రజలు అడగండి. ఎంత దారుణం చేశారో, ఎంత దుర్మార్గం చేశారో. ఆఖరికి అక్కడ చేసి వాళ్ళు తెలుసుకొని వచ్చేటప్పుడు సర్వనాశనం అయిపోయింది. బీజేపీని లేపేశారు. అన్నామయ్య గారిని పట్టుకున్నారు. మురుగన్ గారు చాలా మంచి అని అనుకున్నారు. అన్నామయ్య గారు కొన్ని విషయాల్లో ఇవాళ ఉత్తర దక్షిణ తమిళనాడుగా చీల్చేయాలని కుట్ర కూడా బయలుదేరింది. వాళ్ళు మాట్లాడారు, నేను మాట్లాడలేదు. మేము తెలుగు జాతి ఒక్కడిగా ఉండాలి, మానసికంగా భౌగోళిక విద్యనైనా మానసికంగా ఒక్కడిగా ఉండాలని కోరుకుంటాం. భౌగోళికం కూడా 13.5 కోట్ల మంది ఒక్కడిగా ఉండాలని కోరుకుంటాం. తమిళనాడు ఒక్కడిగా ఉండాలని కోరుకుంటాను. అలాగే కన్నడ కూడా ఉత్తర దక్షిణ మొదలు పెట్టారు. ఆఖరికి అక్కడ వేసి నరకయాత్ర పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ పార్టీని జీవోత్సవం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత పార్టీ జనతా దళస్ దాన్ని సర్వనాశనం చేసి వాళ్ళ ఆ పార్టీని బెదిరించారు. ఎన్ని కేసులు పెట్టారో తర్వాత మీ కళ్ళకి తెలుసు. ఇవాళ కుమారస్వామి గారిని కేంద్రంలో మంత్రివర్గంలో తీసుకున్నారు. ఉన్న 3 ఎంపీలకి ఆ పార్టీని అక్కడ పెట్టేశారు. అన్ని పార్టీలు అయిపోయిన తర్వాత డిఎంకే పార్టీని దాన్ని ఏం చేయలేకపోతున్నారు. ఎందుకనంటే స్ట్రాంగ్ దానికి నేషనలిస్టులుగా కానీ స్ట్రాంగ్ ఐడియాలజికల్ మైండ్ ఉంది. అయినా ఇప్పుడు ఆ కుటుంబంలోనే చిచ్చు పెట్టే అవకాశం కనపడుతుంది. మురసోలి గారికి వీళ్ళకి వాళ్ళ కుటుంబాలకు మధ్యన పెట్టే అవకాశం, దాన్ని కేసులు పెట్టి వేధించే అవకాశం స్ట్రాంగ్ ఉంది. ఎప్పుడైతే బలహీనపడ్డారో విజృంభించేస్తారు. అది కొంచెం కష్టం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. ఈ పార్టీ కూడా ఆనందపడాల్సింది ఏదో భ్రమలో ఉంటే భ్రమలో ఉండి మాకు నాಳೆ తెలుసు. ఈ విషయం జగన్ గారు తెలుసు, భారతి గారు తెలుసు, లేకపోతే విజయసాయి రెడ్డి గారికి తెలుస్తుంది, సజ్జల్ గారు తెలుస్తుంది. కానీ మిగతా వాళ్ళకి తెలుస్తుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఆలోచన ఉంది. వెంటాడి వేడించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రకటన చేశారో ఈ పెట్రోల్ విషయంలో మేధగా దోపిడీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ధైర్యంగా ఈ దేశం మొత్తం మీద ప్రకటన ఇచ్చింది ఆయన. తప్పుదారి బట్టి ఆంధ్రప్రదేశ్లో కక్షాదింపుల కోసం మాజీ ముఖ్యమంత్రిని చాలా వేధింపులకు గురి చేసింది కూడా ఆయనే. బీజేపీ ఆదేశాల ప్రకారం ఆదాని పార్టీ ఆదేశాల ప్రకారం చేశారా? ఈ సొంత విషయం ఉంటున్నారు. స్మార్ట్ ఆయన్ని నన్ను 6093 ఆరోపిస్తున్నారు. ఖైదీ డ్రెస్ నెంబర్ ఇంకోళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా అనుకున్నారు. అది అయి ఉంటుంది. బట్ ఏం జరుగుతుందంటే వాళ్ళ ఆ పార్టీని కూడా ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళ సీట్ల కోసం ఆగారండి. ఇంకా 7-8 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి రాజ్యసభలో. ఆ అవకాశం రాజ్యసభలో మెజార్టీ లేదు. మళ్ళీ అడ్డంగా వెళ్ళి వీళ్ళు ఆ చేతుల్లోకి వెళ్తే వెళ్ళాలని చెప్పి ఆగినట్టున్నారు. అందువల్ల ఒక భయంకరమైన కుట్రతో నేను చెప్తా ఉన్నా. వాళ్ళు ఆనందపడాల్సింది కాదు. వాళ్ళకి తెలుసు ఎలాంటి దస్తగిరి గారి కేసు ఎప్పుడు బయటకు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎప్పుడు బయటకు వచ్చింది. దాంట్లో న్యాయం జరగదు. కానీ వాళ్ళ అవసరం కోసం వాడుకున్నారు. చేతుల్లో పావులు పెట్టుకుని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్గా వాళ్ళ చేతులు ఉన్నారు. కేసులు ఎప్పుడు విజిల్ అయ్యగానే లోపలైపోతారు. కానీ వెళ్ళిపోతే మళ్ళీ భారతి గారు వస్తారు. వారిని కూడా ఫిక్స్ చేయాలన్నమాట.
వీళ్ళందరూ ఈ కుట్రలో ఆయన ఆగుతా ఉన్నారు. ఇవాళ ఆ పార్టీని కూడా రేపు పొద్దున్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేబిలైజ్ అయిన తర్వాత ఆ పార్టీలో కేసులు పెట్టి ఉన్న కేసులు స్పీడప్ చేసి తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంచెం లేపుతారు. ఎందుకంటే ఆ ఓట్లు చీలిపోవాలి. బీజేపీ శాశ్వతంగా ఉండాలి, ఇక్కడ ఉండాలి. ఉత్తర భారతీయ అహంకారం, ఆర్యుల పెత్తందారితనం, ఆదాని గారు ఏకఛత్రపత్యంగా బానిసల కింద బానిసలు చేసుకుని తన ఏదైతే 6 సంస్థలను కాల్ చేశారో, లేదా చేజిక్కించుకున్నారో, లేదా బతిమాది వీళ్ళే వాళ్ళ కాళ్ళ దగ్గర నమస్కారం పెట్టి తీసుకోమని అన్నారని వాళ్ళ మీడియాలో కూడా వచ్చేద్దాయి. ఇంత దుర్మార్గంగా చేసుకుని మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం బానిసల రాజ్యం కింద, గుజరాతీ మారవాడి వ్యాపారుల బానిస రాజ్యం కింద అని వాళ్ళు అనుకుంటారు. కొంతమంది కాకపోవచ్చు. గుమా వ్యాపారులు, గుట్టుగా మాయ చేసే వ్యాపారులు నేనంటాను. గుమా వ్యాపారులు అంటే వీళ్ళ చేతుల్లో బానిసలుగా మారిపోయే అవకాశం ఉంది. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఆఖరి స్టేజ్లోకి వెళ్ళిపోయే పరిస్థితుంది. ఇప్పటికన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనుక తెలుసుకోకపోతే ఆత్మహత్య నిలబడమనండి. కళ్యాణ్ బాబు గారే చిరంజీవి గారు ముఖ్యమంత్రి అవ్వకూడదా? అవ్వచ్చు. సొంతంగా ఆదాని గారి ఒక్క బానిసత్వంతో చేయకుండా అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదాని గారి బానిసత్వం చేయకుండా కొనసాగవచ్చు, తప్పేం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతుంటే కనీసం చిరంజీవి గారు ఆ రోజు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడాలి కదా. మేము ఏ రోజు ఉద్యమం ఆపలేదు కదా. 2019 తర్వాత అంతకన్నా ఉధృతంగా ఉద్యమం చేసిన మేజర్ మీడియాలు మమ్మల్ని బహిష్కరించింది ఎందుకన్నా నాకు తెలియదు. మేమేమీ తప్పు చేయలేదండి. ఆత్మగౌరవంతో నిలబడి ఉన్నాం. ఎందుకని మేజర్ మీడియాలు మమ్మల్ని బహిష్కరించింది? స్వతంత్ర వ్యక్తిత్వంలోనే అంటే అవతలని ఇద్దరిని తిడితేనే పిలుస్తాయా? విత్ డ్యూ రెస్పెక్ట్స్ దెమ్. ఎప్పుడన్నా వాళ్ళు రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆఖరిగా చెప్తున్నాను, ఆపరేషన్ బిరడా 2018 to 30 6 రాజకీయ పార్టీలు ఫినిష్ కార్యక్రమం ఏదైతే ఉందో, దక్షిణాది మీద విజయయాత్ర. నా దగ్గర స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. దక్షిణాది మీద విజయయాత్ర ఏంటి? ఏదైనా వీళ్ళేమన్నా ఆర్యదండాత్రలు చేస్తున్నారా? ఇంతకుముందు మా సింధు నాగరికతను శరణాశం చేసిన విధంగా మా దక్షిణాది మీద వీళ్ళేమన్నా విదేశమా? నా దేశంలో మూల భాగం. ఈ దేశం ఇండియాకి గొప్పదనాన్ని మేమందరం గౌరవనీయమైన పౌరులం. దక్షిణాది మీద జైత్యాత్రను ఇస్తారేంటండి వాళ్ళు? ఆ పార్టీ జైత్యాత్ర ఏంటి అసలు? అబ్సల్యూట్లీ నాన్ సెన్స్ అండి. ఇది మంచిది కాదు. రైట్ సార్. ఈ అంశం మీద ఎన్నో ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.